శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి ఐర్వాక పౌర్ణమి సందర్భంగా వివిధ క్షేత్రాల నుంచి సేకరించినటువంటి మట్టిని పూజించి రైతులకు ఇవ్వడం అనేటువంటిది పరిపాటి. గత సంవత్సరం ఈ క్షేత్రం నుంచి మట్టిని తీసుకెళ్ళి అంటే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని ఇక్కడ మట్టిని తీసుకెళ్ళిన తర్వాత వీరి యొక్క అనుభవం ఒకసారి వీరు చెప్తారు. ఒక రైతు ఒకసారి మీరు చెప్పండి స్వామి, మీకు ఏం జరిగింది? మాది రాజవరం అండి, కోయిడు మండలం. దగ్గరికి ఇక్కడికి భద్రాచలం 140 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే రోజు ఏరువాక పూర్ణం రోజు ఈ మాతృకా ప్రసాదాన్ని తీసుకెళ్ళడం జరిగిందండి. అది సామాజిక మాధ్యమాల ద్వారా న్యూస్ పేపర్లో చూసి స్వామివారి మీద నమ్మకం ఉండి తీసుకెళ్ళి వెళ్ళడం జరిగింది. వర్షాలు బాగా కురిసినాయి, పంటలు కూడా చౌడు భూమిలో కూడా బంగారం పంట పండినట్టు పండింది. ఆ నమ్మకంతో ఈ సంవత్సరం కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేకంగా గుర్తుంచుకొని బయటకు వెళ్ళాలని చెప్పి అంత దూరం నుంచి బండి వేసుకుని వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. సంతోషం. ఈ సంవత్సరం కూడా మంచి పంటలు పండుతాయి, స్వామివారి అనుగ్రహం మంచిగా మనకు జరుగుతుందండి.